నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ కరుణాస్ టేస్టీ ఫుడ్స్ ఛానల్. ఈరోజు మనం కాకరకాయ వేపుడు తయారీ విధానం చూస్తున్నాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చాలా సింపుల్ అండి. ఇది వారం రోజులు బయట పెట్టినా కానీ పాడవకుండా ఉంటుంది. చిన్న చిన్న టిప్స్ తోటి కారం చాలా రుచిగా ఉంటుంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. దీనికి కొంచెం పచ్చెనగపప్పు, అలాగే మినపప్పు, అలాగే ధనియాలు, జీలకర్ర, వీటన్నిటిని మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అలాగే కొంచెం ఎండుమిర్చి కూడా ఒక 4 తీసుకొని మనం వేయించుకోవాలన్నమాట. ముందు ఇవన్నీ వేగాక లాస్ట్లో దించేటప్పుడు మనం ఈ ఎండుమిర్చిని యాడ్ చేస్తే సరిపోతుంది. కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనమాట. ఇవన్నీ బాగా వేగాలి, పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. అలాగే మాడకూడదు. ఇలా వేయించుకున్నవి మనం తీసుకొని మనం బ్లెండ్ చేసుకోవాలి. మెత్తగా ఫైన్ పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మనం వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. దీనికి సరిపడా కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే కొంచెం వెల్లుల్లి రెబ్బలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే దీనిలో వేయలేదు. తర్వాత మనం ప్యాన్ పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలన్నమాట. కాకరకాయలు నేను సన్నగా తరిగి పెట్టుకున్నాను, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం ఈ నూనె వేడెక్కిన తర్వాత నేను కాకరకాయ ముక్కలన్నీ నేను ఈ నూనెలో డైరెక్ట్గా వేసేస్తున్నాను అన్నమాట. చాలా చిన్నవి కట్ చేశాను, చాలా లేతవి తీసుకున్నాను. ఈ పావు కిలో కొంచెం క్వాంటిటీ నేను చేస్తున్నాను కాబట్టి పావు కిలో కాకరకాయలు అనమాట. అంటే ఒక 4 చిన్నవైతే ఒక 4 వస్తాయి. ఇవి చిన్న ముక్కలుగా కట్ చేసి నేను వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఒక 2-3 నిమిషాలు వేగటం స్టార్ట్ అయినప్పుడు మనం రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి. ఇంకా బాగా కలిదిప్పుకోవాలి. ఇది బాగా కలుపుకున్న తర్వాత 1 నిమిషం ఆగి మళ్ళీ కొంచెం చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు. పసుపు కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇదంతా మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇది మీడియం ఫ్లేమ్లో బాగా వేగుతున్నప్పుడు మనం 2-3 నిమిషాల వరకు మూత పెట్టకుండా ఇలాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలన్నమాట. ఈ లోపల మనం బ్లెండ్ చేసుకున్న కారాన్ని మీకు చూపిస్తున్నాను. ఈ విధంగా కొంచెం బరకగా ఉన్నా పర్వాలేదు, మెత్తగా ఉన్నా పర్వాలేదు. నేను ఈ విధంగా అయితే బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా ఫ్రై అయినాయి కదండి. ఇప్పుడు మనం ఉల్లిపాయలు కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం అనమాట. పొడవుగా కట్ చేసి పెట్టాను. అవి కూడా ఒక ఉల్లిపాయ మనం ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాం. ఇవి కూడా మనం యాడ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందే ఉల్లిపాయలు వేస్తే అవి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి నేను కాకరకాయలు బాగా ఒక 50% వేగిన తర్వాత నేను ఉల్లిపాయలు యాడ్ చేశాను అన్నమాట. ఉల్లిపాయలు అక్కర్లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఏం పర్వాలేదు. నేను ఉల్లిపాయలు వేయడం వల్ల ఏంటంటే కొంచెం కారం ఘాటు తగ్గుతుంది, మనకి ఆ చేదు అనేది మనకి ఉండదన్నమాట. ఇష్టమైన వాళ్ళు వేసుకుంటారు, ఇష్టం లేకపోతే లేదు, ఏం పర్వాలేదు. ఇప్పుడు ఈ విధంగా వేగినాయి కదండి, చూసారు కదా. ఇప్పుడైతే మొత్తం చక్కగా వేగిపోయింది. ఇప్పుడు ఈ వేగిపోయిన దానిలో మనం పొడి చేసి పెట్టుకున్న మిక్చర్ ఏదైతే ఉందో అది మనం యాడ్ చేసేసేయాలి. కారం కావాలనుకుంటే ఇంకొంచెం మీరు యాడ్ చేసుకోవచ్చు. నాకైతే కారం పూర్తిగా సరిపోయింది కరెక్ట్గా. సాల్ట్ కూడా మీరు చూసి వేసుకోవచ్చు. అంతేనండి, సింపుల్గా కాకరకాయ వేపుడు తయారైపోయింది. నచ్చిన వాళ్ళు ఒకసారి తయారు చేసి చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.